అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ రోజు మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు. మీరు కోపంతో డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ అదే సమయంలో మీకు స్నేహితులు అండగా ఉంటారు. మరియు ఇంకొక ప్రేమ కూడా మీకు అందే అవకాశాలు ఉన్నాయి. మీకు పవిత్రమైనటువంటి స్వచ్ఛమైన మరి ప్రేమ లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ప్రేమను పొందేటటువంటి అర్హత వారు. మీరు ఈ రోజు ఉన్నటువంటి నష్టాలను అధిగమించుకోగలుగుతారు. ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు ఈరోజు పెద్ద ప్రయోజనాలు అనేవి పొందుతారు. విద్యార్థులు తమ చదువు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అప్పుడే పోటీ పరీక్షల విజయం సాధిస్తారు. ఈరోజు వ్యాపార వాణిజ్యంలో కొన్ని మరి కొత్త పద్ధతులు కూడా అనుసరించవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు అపారమైన ప్రయోజనాలను అయితే చేకూరుస్తుంది. కొంత ముఖ్యమైన సమాచారం పోస్ట్ ద్వారా అందుకోవచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈరోజు పరిహారంలో గోమాతకు పచ్చగడ్డిని తినిపించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు చాలా కష్టపడి మరి వారి యొక్క లక్ష్యాలను సాధించే విధంగా మరి ప్రయత్నాలు అయితే చేస్తారు. కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగుల కార్యాలయాల వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలే వస్తాయి. వారికి కూడా కెరీర్ పరంగా పురోగతి కూడా సాధిస్తారు. కుటుంబ జీవితాల్లో సంతోషం అనేది ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి. అయితే జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పరిహారంలో శివలింగానికి పాలు సమర్పించడం ద్వారా మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. ఈరోజు ఏదైనా కొత్త ఆలోచన వస్తే వెంటనే దాన్ని కొనసాగించండి. భవిష్యత్తులో మీకు అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ బంధువులతో మీకు ఏదైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఈరోజు ఉత్తమ సమయం. ఈరోజు మీరు కొందరు స్నేహితులను కలుస్తారు. దీనివల్ల మీకు చాలా ప్రయోజనం అయితే చేకూరుతుంది. మరోవైపు ఈరోజు కుటుంబంలో కొన్ని వివాదాలు అయితే తలెత్తవచ్చు. కాబట్టి వాగ్వివాదాలకు దిగకండి. మీ మాటల్లో మధురానుభూతిని కొనసాగించడం చాలా మంచిది. ఈరోజు పరిహారంలో శివలింగానికి పాలు సమర్పించాలి. మరి ఈరోజు మీకు కష్టంగా ఉన్నటువంటి విషయాల్లో చాలా సామాన్యంగా జరిగిపోతాయి. అన్ని విషయాల అడ్డంకులు కూడా తొలగించబడతాయి. మంచి ఫలితాలు అందుకుంటారు. దీంతో మీ మనసు కూడా ఆనందం అనేది పెరిగిపోతుంది. కొనసాగుతున్న పాత సమస్యలు కూడా ఈరోజు ముగిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా చేయటం ద్వారా మీరు స్వేచ్ఛగా భావించండి. వ్యాపారాల నిజాయితీగా ఉండండి. ఇలా చేస్తే మీకు చాలా అభివృద్ధి అనేది లభిస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు మీ వంత అవుతాయి. ఇక లక్కీ సంఖ్య 18, లక్కీ కలర్ తెలుపు. పరిహారంలో మరి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. మహావిష్ణువుని పూజించండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.